వచ్చిన తర్వాత కూడా 11 ఏళ్ళు పూర్తి వస్తుంది. ప్రధానంగా కనుక చెప్తే ఎటువంటి మార్పులు వచ్చాయంటారు? గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఎటువంటి మార్పులు వచ్చాయండి ప్రధానంగా? ముందుగా మే 26, 2014లో శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన అంటే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి మొన్న మే 26వ తారీఖుతో 11 ఏళ్ళు దిగ్విజయంగా ప్రధానమంత్రిగా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ముందుగా మన భారతదేశపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ 11 ఏళ్ళ నాయకత్వంలో ఆయన నాయకత్వంలో నడిచినటువంటి భారతదేశపు ప్రభుత్వం కానివ్వండి, అట్లాగే భారతదేశం వచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించే విధంగా ఉన్నాయి. ముందుగా చూసినట్టయితే కనుక భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు $4 ట్రిలియన్ రీచ్ అవడం, జపాన్ని ఓవర్టేక్ చేసి రావడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక గణనీయమైనటువంటి మార్పు. అట్లాగే మనం ఇవాళ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలోనే అతిపెద్ద లోకోమోటివ్ అంటే రైల్వే కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారతదేశం మొట్టమొదటిగా నిలిచింది. అలాగే మన డిఫెన్స్ రంగంలో కనుక చూసినట్టయితే మన స్వయంగా మనం ఆ టెక్నాలజీని మనం తయారు చేసుకుంటూ మన ఓన్ ఆకాష్ మిసైల్స్ అని కానివ్వండి, అట్లాగే రష్యాతో కలిపి బ్రహ్మోస్ అనండి జాయింట్ వెంచర్ కానివ్వండి, ఇటువంటివి ఎన్నో చేస్తూ వచ్చాం. అట్లాగే ఎన్నో గణనీయమైన మార్పులు అటు భారతదేశ ప్రజల్లో కానివ్వండి, దాదాపు 140 కోట్ల మంది భారతీయుల్లో ఆయన చేసినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలమైనటువంటి ప్రభావం చూపించి 2017లో చూసినట్టయితే కనుక ఈ నోట్ల రద్దు కానివ్వండి, అట్లాగే జిఎస్టీ గురించి కానివ్వండి, ఇవన్నీ కొన్ని విప్లవాత్మక చర్యలుగా మనం పరిగణించవచ్చు. అంటే ప్రధానంగా కనుక తీసుకుంటే నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 2017 ఆ ప్రాంతంలో కనుక నూతన విధి విధానాలకు అయితే నాంది పలకడం జరిగింది. 2017లో కూడా ఆ ఛాంపియన్ చేంజ్ అయినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో మీరు కూడా నరేంద్ర మోడీ గారితో పాల్పంచుకోవడం, ఆ వేదిక పాల్పంచుకోవడం, మరి విందులో కూడా ఆ దగ్గర ఉండి నరేంద్ర మోడీ గారితో పాటు విందులో కూడా పాల్గొనడం జరిగింది. ఆ అనుభూతి ఎలా అనిపిస్తుంది? అంటే తప్పకుండా అండి, ఒక దేశ ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి మనకి గుర్తింపు రావడం అనేది తప్పకుండా అది చాలా సంతోషమైనటువంటి విషయం. అప్పట్లో నేను మా ఊరు ఏదైతే మరిబంధం అనేటువంటి ఊరు ఉందో ఆ ఊరిని దత్తత తీసుకుంటాం, అలాగే ఆ ఊరికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం నుంచి దాన్ని స్మార్ట్ విలేజ్గా దాన్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్మార్ట్ విలేజ్గా దాన్ని తయారు చేసి ఇష్టం జరిగింది. అలాగే మొట్టమొదటి ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అందరికి ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్ ఉండేటట్టు సొంత నిధులతో ఖర్చు పెట్టడం, అలాగే గవర్నమెంట్ వారు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ కింద దానికి ఇవ్వటం, అట్లాగే ఉన్నటువంటి యువతకి ఉపాధి రంగాలకి దారి చూపించడం, ఇవన్నీ కూడా చేయటం. అట్లాగే అదే టైంలో నేను CII వారి యంగ్ ఇండియన్స్ అనే సంస్థకి అమరావతి చాప్టర్ చైర్మన్గా ఉండటం, ఇక్కడ యువతకి అటు జాతీయ నిర్మాణ రంగంలో కానివ్వండి, అట్లాగే యువతకి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా దిశానిర్దేశం చేయటం అమరావతి చాప్టర్ ప్రెసిడెంట్గా. ఇవన్నీ కూడా చూసి వారు నీతి ఆయోగ్ వారు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనం ఛాంపియన్ ఆఫ్ చేంజ్ నామినేట్ చేయడం జరిగింది. సో 2 రోజుల పాటు ఢిల్లీలో ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం, అలాగే డిన్నర్లో కూడా పాల్గొనడం, ఆయన మా వద్దకు వచ్చేసి మీరందరూ కూడా భావి తరాల గౌరవంలో మీరందరూ భారతదేశాన్ని ముందు తీసుకెళ్ళని చెప్పి సందేశం ఉంటుంది, ఇవన్నీ కూడా జరిగింది. మరి ఇవాళ మనం చూసినట్టయితే కనుక P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అట్లాగే స్వచ్ఛ భారత్ అనేది, ఈ స్కిల్ ఇండియా అనేది, మేక్ ఇన్ ఇండియా అనేది, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా అప్పట్లో 2017లోనే మేము ముందు పెడతాం. అవన్నీ కూడా రికార్డ్గా అయ్యి ఉంటాం. ఇవాళ అన్ని ఇంప్లిమెంటేషన్ చూడటం చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రధానంగా కనుక తీసుకుంటే నరేంద్ర మోడీ అధికారం చేపట్టినంత భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికలు కానీ పరిశ్రమలు కావచ్చు, లేదంటే ఇతర పెట్టుబడులు కావచ్చు, దాంట్లో చాలా వరకు కూడా మార్పులు రావడం జరిగింది. భారతదేశం వైపు కూడా మిగతా ఇతర దేశాలు కూడా చూసేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కానీ ఆర్థికంగా బలపడడానికి అయితే చాలా ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. అసలు ఏ విధంగా మెరుగుపడిందంటారు? ఎటువంటి ప్రధానంగా అంశాలే తీసుకున్నారంటారు ఆ సమయంలో? ముఖ్యంగా చూసినట్టయితే కనుక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 11 ఏళ్లలో భారతదేశంలో చరిత్రలోనే అత్యంత ఎక్కువైనటువంటి FDIs ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం, అట్లాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో కూడా భారతదేశంలోనే తయారీ అనేటువంటి కాన్సెప్ట్తో కియా కానివ్వండి, అట్లాగే యాపిల్ కానివ్వండి, ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ ముందుకు రావటం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతాం, ఇవన్నీ కూడా వచ్చినాయి. అట్లాగే స్టాండప్ ఇండియా వంటి స్కీమ్స్ ద్వారా
యువతకి కొత్తగా ఆలోచన చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఈ స్కీమ్ ద్వారా ఎంతో మందికి స్టార్ట్అప్ కంపెనీస్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, దీనిలో నుంచి కొన్ని యూనికార్న్స్ జొమాటో కానీ అట్లాగే స్విగ్గీ కానివ్వండి చాలా యూనికార్న్స్ రావడం జరిగింది ఈ స్టార్ట్అప్ స్కీమ్ ద్వారా. మరి అదే స్టార్ట్అప్ లో భాగంగానే ఇవాళ మన డిఫెన్స్ రంగంలో కూడా ఎన్నో స్వయం ప్రత్యామ్నాయమైనటువంటి కంపెనీస్ రావడం జరిగింది. మరి అట్లాగే చూసినట్టయితే ఈ స్టార్ట్అప్ స్టాండప్ తో పాటు మహిళలకు కూడా సంబంధించి ముద్రా లోన్ ద్వారా మహిళలకు కూడా ముద్రా లోన్స్ ఇవ్వటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయటం, ఇవన్నీ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అని చెప్పేసి మనం చెప్పచ్చు. సార్ చివరి ఒక ప్రశ్న సార్, ప్రధానంగా ఇదే నేపథ్యంలో చూసుకుంటే దాదాపుగా 40 ఏళ్ళు కానీ 30 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది భారతదేశాన్ని. దాని తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైమానిక దళాలు కావచ్చు, సైనిక దళాలు కావచ్చు, ఆర్మీలో ప్రధానంగా పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ వాళ్ళు ఏదైతే బార్డర్లో వచ్చినప్పుడు కూడా అక్కడ ఏదైనా చెయ్యాలన్నా కానీ ఏదైనా సలహాలు తీసుకోవాలని ఉన్నత అధికారులు సంప్రదించే వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రధానంగా ఇండియన్ ఆర్మీ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా ప్రధాని మోడీ చేసినటువంటి పాత్ర చాలా కీలకమైనది చెప్పుకోవచ్చు. విత్ ఇన్ ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన కూడా చాలా తక్కువ సమయంలో స్పందించడం, ఈ వైమానిక దళాలు కావచ్చు లేదంటే సైనిక దళాలు కానీ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఏ విధంగా చూస్తారు? దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రయాణం చూసినట్టయితే ఇవాళ భారతదేశంలో దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటాం. అట్లాగే ఆయనకు ఉన్నటువంటి అఖండ మెజారిటీ ఏదైతే ప్రజా మద్దతు ఉందో అది మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. దీనికంటే ముందు మనం కోవిడ్ సమయంలో కూడా చూసినట్టయితే కనుక అటు అంతర్జాతీయంగా మిగిలిన నేషన్స్ మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ వ్యాపార పరంగా కోవిడ్ యొక్క మందుల్ని చూసినట్టయితే భారతదేశం మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్స్ ని చాలా దేశాలకి ఉచితంగా ఇవ్వటం, అట్లాగే దాదాపు 186 దేశాలకి మన భారతదేశం నుంచి తయారైనటువంటి వ్యాక్సిన్ ఇవ్వటం, భారతదేశాన్ని తిరిగి సంజీవనిగా బ్రెజిల్ లాంటి కంట్రీస్ భారతదేశాన్ని పొగట్టడం, అట్లాగే నరేంద్ర మోడీ గారిని హనుమంతుల వారితో పోల్చడం కూడా జరిగింది. అలాగే ఇటువంటి నేపథ్యంలో చూసినట్టయితే కనుక నరేంద్ర మోడీ గారికి 2020 తర్వాత ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అనే ఇదిగా ఆయనకు అవార్డు రావడం యునైటెడ్ నేషన్స్ నుంచి, అట్లాగే యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా లెజెండ్ ఆఫ్ యూనిటీ అనేది, అట్లాగే లెజెండ్ ఆఫ్ మెరిట్ అనేది, అలాగే ఫ్రాన్స్ నుంచి లెజెండ్ ఆఫ్ ఆనర్ అనేది 2023లో, అట్లాగే పలు దేశాల నుంచి సౌదీ అరేబియా కానివ్వండి, అట్లాగే గ్రీస్ కానివ్వండి, భూటాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటీవల రష్యా నుంచి కూడా ఆయనకి ఈ అవార్డ్స్ రావడం, మెరిటోరియస్ అవార్డ్స్ రావడం, ఇవన్నీ కూడా చూసినట్టయితే ఆయన అంతర్జాతీయంగా భారతదేశ ప్రభుత్వం భారతదేశం యొక్క కీర్తిని ఇనుమడింపు చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అట్లాగే గతంలో కూడా మనం చూసినట్టయితే చాలా ఆపరేషన్స్ జరిగినాయి. అవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా భారతదేశం వాళ్ళ ఒక ప్రభావవంతమైన శక్తిగా మిగిలిన దేశాలను కూడా గుర్తించాయి. ఎప్పుడు కూడా ప్రెసిషన్ తో స్ట్రైక్స్, గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం, అట్లాగే ఈసారి ఈ ఆపరేషన్ సింధూర్ లో కూడా ఎక్కడైతే మహిళల్ని ముందు పెట్టి ఎయిర్ ఫోర్స్ లో వాళ్ళని ముందు పెడతాం, అట్లాగే ప్రతి డెసిషన్ కూడా కన్సల్టేటివ్ గా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి దాని మీద ముందుకెళ్ళటం ఒపీనియన్ మీద, అట్లాగే అంతర్జాతీయంగా కూడా మద్దతు కూడగట్టుకుని ఈ దాడులు చేయడం, ఈ ప్రెషర్తో కూడిన దాడులకి ఇవాళ ఒక బృందాన్ని కూడా మనం పలు దేశాలకు పంపించి ఎంపీలందరిలో కూడా భారతదేశం ఏం చేసింది, జరిగినటువంటి నష్టం ఎలాగైంది, ఏంటి, అసలు మనం ఎందుకు ఈ కార్యాచరణ తీసుకోవాల్సి వచ్చింది అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చెప్తాం. సుమారు మనం చూసినట్టయితే కొలంబియా దేశం వారు గతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టయితే కనుక ఇవాళ మన ఎంపీ దౌత్యవేత్తలు వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిస్థితి వివరించగా కొలంబియా దేశం వారు పాకిస్తాన్కి మద్దతు విత్డ్రా చేసుకుంటూ చెప్పారు. కాబట్టి అలాగే మలేషియాలో కూడా పాకిస్తాన్ వారు ఈ సభ జరగడానికి వీల్లేదన్నప్పటికీ కూడా అక్కడ కూడా విజయవంతంగా, ముస్లిం కంట్రీ అయినప్పటికీ అక్కడ కూడా విజయవంతంగా జరిగింది. అలాగే సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ అయినప్పటికీ వారు కూడా భారతదేశానికి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తలెత్తుకు తెలియే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది. ఖచ్చితంగా ఆయన మార్గదర్శనంలో భారతదేశం మరింత ముందుకెళ్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. సార్ చివరికి మనకు ప్రశ్న, భారతదేశంలో ప్రధానంగా అంతరించిపోతున్నటువంటి యోగా ఏదైతే ఉందో ఆ యోగాకి నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రాణం పోసి మళ్ళా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా చేసుకోవాల్సిన యోగా మీద అని చెప్పి అవగాహన కల్పించడం, కానీ గతంలో కూడా యోగా కూడా భారతదేశం అంతటా కూడా వచ్చేలా చేశారు. ఈసారి యోగా కూడా 21వ తారీఖు కూడా విశాఖపట్నంలో చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతుంది. ఏ విధంగా ఉండబోతుంది ఏర్పాటు? దాదాపు 10 ఏళ్ళు పూర్తవుతుంది. యోగాని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద జూన్
21 ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద డిక్లేర్ చేసి అది కూడా నరేంద్ర మోడీ గారు అవుతుంది. మరి యోగాని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దాన్ని తీసుకుని దాన్ని వాళ్ళు స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం అటు అమరావతికి కానివ్వండి, పోలవరానికి కానివ్వండి, అలాగే రైల్వే జోన్ కానివ్వండి, అవన్నీ కూడా చేస్తూ మరింత ప్రాముఖ్యతను చాటే విధంగా ఈసారి ఈ జరిగే జూన్ 21, 2025లో విశాఖపట్నంలో ఈ యోగా డే అనేది చేస్తున్నారు. అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎన్టీఆర్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వరల్డ్ రికార్డ్ యోగా అనే ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో తప్పకుండా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యోగా ఏదైతే ఉందో అటు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అటు మానసిక ప్రశాంతత కూడా ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాం.